హాయ్ అండి. ఈరోజు మీకు గోందు లడ్డు చూపిస్తున్నాను. ఇది పిల్లల ఇమ్యూనిటీ పవర్ బాగా పెంచుతుంది, బలం కూడా. దీనికి కావాల్సింది గోందు. ఇది ఆన్లైన్లో మనం ఆర్డర్ చేసుకోవచ్చండి. బాదం, అలాగే జీడిపప్పు, గోధుమ పిండి, బెల్లం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని 2-3 స్పూన్స్ నెయ్యి వేసుకొని దీన్ని బాగా మెల్ట్ అయ్యే వరకు ఉంచుకోవాలి. నెయ్యి బాగా కరిగిన తర్వాత గోందు నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా కొంచెం కొంచెం మాత్రమే వేపుకోవాలండి. దీన్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకుని మాత్రమే వేపుకోవాలండి. లేదంటే ఇది వేగకుండా మెత్తగా అయిపోతుంది అన్నమాట తినేటప్పుడు. చూడండి ఇది ఎలా వేగుతుందో, బాల్స్లా ఉబ్బుతున్నది చూడండి. దీన్ని ఇలా వేపుకోవాలి. వేపుకొని ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకోండి. ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని గోందు మొత్తం వేపుకోవాలి. తర్వాత దీంట్లో కొంచెం నెయ్యి వేసుకొని బాదం, అలాగే జీడిపప్పు వేపుకొని తీసుకోవాలండి. దీంట్లోకి 2 కప్పులు గోధుమ పిండి. దీన్ని బాగా వేపుకోవాలి. పచ్చివాసన అంతా పోయేంత వరకు కూడా వేపుకోవాలండి. ఈ లడ్డు పిల్లలకి చాలా బలమైంది, తప్పకుండా ట్రై చేయండి. పచ్చివాసన పోయే వరకు వేపుకుంటున్నాం కదండి. ఇది బాగా వేగిన తర్వాత దీన్ని పక్కకు తీసుకోవాలి. దీంట్లోకి కప్పున్నర బెల్లం వేసుకోవాలి. అలాగే కప్పు వాటర్ వేసుకోవాలండి. ఈ బెల్లం అంతా మెల్ట్ అయ్యే వరకు దీన్ని ఉడికించాలి. ఈలోగా జీడిపప్పు, బాదం వేపుకున్నాం కదండి. దీన్ని మిక్సీ పట్టుకోవచ్చు. చూడండి ఇలా మెత్తగా కాకుండా కొంచెం పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగే వేపిన గోందు ఉంది కదండి, ఈ గోందును కూడా మెత్తగా చేసుకోవాలి. చూడండి దీన్ని చేత్తో ఇలా అన్నా కూడా మెత్తగా అయిపోద్ది. దీన్ని ఒక గ్లాస్తో నలిపేసుకుంటే సరిపోతుంది. బెల్లం చూడండి కొంచెం తీగ పాకం రావాలి. అలా తీగ పాకం వచ్చిన తర్వాత రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ని వేసుకోవాలి. అలాగే గోధుమ పిండి, గోందు కూడా వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. దీన్ని బాగా కలుపుకున్న తర్వాత చూడండి ఈ విధంగా అవుద్ది. ఇప్పుడు వీటిని మీకు నచ్చిన సైజులో ఉండల కింద చుట్టుకోవాలండి. ఒకవేళ మీకు ఉండవ కాకపోతే కొంచెం నెయ్యి తడి చేసుకుంటూ ఈ విధంగా ఉండలు చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.